బీజేపీ నుంచి సుహాసిని గారు, అలాగే టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అలాగే వైసీపీ నుంచి మరి కాసేపట్లో షకీర్ గారు యాడ్ అవుతారు, అలాగే అనలిస్ట్ శివశంకర్ గారు ఉన్నారు కూడా. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ బాలగారు, మీరే అంటే మీ వెర్షన్ ఏంటి దీనిపైన అసలు? ఎందుకంటే అధికార పక్షం ఆబ్వియస్లీ ఇప్పుడు మీ పైన ఉంటుంది, మీ పైన మాట్లాడుతున్నారు, దాడులు జరిగాయి, గతంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైమల్టేనియస్ లో జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోడికత్తును మీరు యాడ్ చేసుకున్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. అసలు మీ వెర్షన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలగారు. ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, ఈ డిబేట్ లో ఉన్న నా తోటి సభ్యులకి, వీక్షకులకి అందరికీ ముందుగా నమస్కారం. అయితే నేనేం చెప్తానంటే, అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడు టూర్లకి అంటే, ఏ నియోజకవర్గానికైనా వస్తున్నాడు పర్యటనకంటే 3 రోజుల ముందు నుంచి ఆయన వచ్చే వేలో షాపులు ఎన్ని ఉన్నాయో అన్ని షాపుల్ని ముందే క్లోజ్ చేయించటం, తీసేయించటం, బంకుల్ని ఏమన్నా బడ్డీ కొట్లు ఉంటే అవన్నీ తీసేయిస్తున్నారు. ప్లస్ వాళ్ళ సెక్యూరిటీ 3 రోజుల ముందే అన్ని చూసుకుంటా ఉన్నారు, ట్రయల్స్ అన్ని చూస్తా ఉంటారు. రోడ్డుకి ఇరువైపులు ఉన్న చెట్లన్నీ కొట్టించారు. అంటే తాడేపల్లి నుంచి తెనాలి పోయేదానికి కూడా రోడ్డు మార్గాన వెళ్లకుండా ఆయన హెలికాప్టర్ లో వెళ్ళాడు. ఇది ఒకసారి గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఈ చెట్లన్నీ తొలగించేస్తున్నారు. పరదాలు కట్టుకొని, పులివెందుల్లో కూడా పరదాలు కట్టుకొని పరదాల మధ్యలో నుంచి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఈ రోజు ఒక సీఎం ప్రోగ్రాం జరుగుతుంది అని అంటే, ఆయన వచ్చే దారిలో కరెంటు లేదంటే దీనికి ఎలా సంకేతం అని తీసుకోవాలి ఈ పవర్ కటింగ్ ని. ఈ సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారు? ఆయన వచ్చే దారిలో కరెంటు లేకుండా చేసింది ఎవరు? కరెంటు లేకుండా చేసిన తర్వాత ఎందుకు ఆగలేదు? ఈ డ్రోన్లు, డ్రోన్ కెమెరాలు అన్ని కూడా ఎగురుతూ ఉంటాయి. మా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు డ్రోన్ కెమెరాలు అన్ని పైన ఎగురుతూ ఉంటాయి, ఎప్పుడు ఏం జరుగుతుందని. ఈ కరెంటు పోయింది, డ్రోన్ కెమెరాలు లేవు. ఆ వేలో చీకట్లో తీసుకొచ్చేసి వాళ్ళు ముందుగా, ఎందుకనంటే ప్రతిసారి కూడా డ్రామా ఆర్టిస్ట్ కంపెనీకి ఏదన్నా పేరు పెట్టాలంటే అది వైసీపీ పార్టీకి డ్రామా కంపెనీ పేరు పెడితే కూడా బాగా అతికినట్టు సరిపోతుంది. వాళ్ళు ప్రతిదీ చూస్తున్నాం. కోడికత్తి చూసాము, కోడికత్తి ఫెయిల్ అయ్యేటప్పటికి బాబాయిని వేసేశారు. కోడికత్తి చిన్న గాయం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి అప్పటికప్పుడు అవతల స్టేట్కి వెళ్ళిపోయాడు. అవతల స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అయ్యాడు. మరి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి పోయాడు. అధికారంలో ఉన్నది మీరు, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది మీరు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందుగా అన్ని సర్వే నిర్వహించి ఏం జరుగుతుంది అనేది ముందుగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ ఎటుపోయినాయి? వీళ్ళు కావాలనే, ఎందుకనంటే చీకట్లో కావాలనే ఒక డ్రామాకు తెరలేపారు. వీళ్ళకి ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి, కూటమికి వస్తున్న స్పందన చూసి వీళ్ళు సింగిల్ డిజిట్ కే ఆగిపోయే పరిస్థితి ఈ రోజు ఎలక్షన్ లో ఉంది. కాబట్టి వీళ్ళు కొత్త డ్రామాకి తెరలేపారు. ఇది జనాలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కనికట్లు, టక్కు టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఎన్ని చూపించినా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, వైసీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే పరిస్థితి లేదు. అందరూ అర్థం చేసుకుంటున్నారు. సాక్షి పేపర్లు వేశారు హత్యాహత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి మీదగా అని చెప్పేసి. ఇలా వేసుకోవడానికి కూడా కొంచెం అన్న ఆలోచన ఉండాలి. ఇది మరి దీని డైరెక్షన్ భారతి గారు ఇచ్చారా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిందా అనేది ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే దీని మీద స్పందించారు. విచారణ అనేది చాలా క్షుణ్ణంగా జరగాలి, ఎవరు చేశారనేది తేల్చాలి, ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందువల్ల ఎవరు చేశారనేది దీన్ని ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ కుట్రలో భాగం, వీళ్ళ ఆటలో, వీళ్ళ గేమ్లో చేసిన ప్రయత్నమే. ఈ మధ్య అంతా రాష్ట్రం అంతా కూడా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఏదో
ఆటల పోటీలన్నీ నిర్వహించారు. నాకు తెలిసి ఏదో కేడు బాల్ తప్పు కొట్టారు అనేది కూడా వాళ్ళ పేపర్లో రాయడం జరిగింది. నాకు తెలిసి ఈ ట్రైనింగ్ కూడా ఎవరికో ఇచ్చారు కరెక్ట్ గా పోయి తగిలేటట్టు. ఒకసారి ఆ సెక్యూరిటీని చూడండి ఎలా ఉందో. ఎందుకనంటే మైలవరంలో రాళ్ళదాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద. ఆ రోజు సెక్యూరిటీకి తగిలింది. ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు ఏషాలు వేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు కుయుక్తులు పన్నుతున్నారని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళ మాటల్ని నమ్మే పరిస్థితే లేదు. ఎందుకనంటే వీళ్ళు కావాలని డ్రామాకు తెరలేపారు. ఈ డ్రామా ఫెయిల్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు అధికారం కోసం ఏదైనా చేసేదానికి సిద్ధంగా, వీళ్ళు సిద్ధం అని చెప్తున్నారు కదా. వీళ్ళు ఏ పనైనా చేసి అరాచకాలు చేసి వాళ్ళు మళ్ళా అధికారం తెచ్చుకోవడానికి సిద్ధంలో ప్రయత్నంలో భాగమే ఇది ఒక గేమ్. మళ్ళా కూడా ఇది ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకనంటే ఏం జరుగుద్దో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మళ్ళా మర్డర్లు జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద హెడ్ లైన్స్ ఈవినింగ్ దీని గురించి మీకు అప్డేట్ ఉంది. ఐ థింక్ ఉంటది అనుకుంటున్నాను. ఈవినింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్ళదాడి జరిగింది అని అప్డేట్ వచ్చింది. మీకు అప్డేట్ ఉండి ఉంటుంది నాకు తెలిసి. వచ్చింది మేడం, వచ్చింది. ఎందుకనంటే వీళ్ళు ఒక్కటి గమనించాలి మేడం. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా అది కాంగ్రెస్ రావచ్చు, లేదంటే తెలుగుదేశం రావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, వేటిల్లో కూడా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మంచి సలహాలు ఉంటే స్వీకరిస్తున్నారు, లేదంటే వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు మంచి జనాలకి రాష్ట్రానికి ఉపయోగపడే ఏమైనా ఉంటే వాటిని పేరు మార్చుకొని కొనసాగిస్తున్నారు తప్పితే ఎక్కడ తీసేసిన దాఖలాలు కూడా లేవు. వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అంతా అరాచకమే వీళ్ళ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. కోట్ల రూపాయలు కట్టి, ప్రజాధనంతో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కట్టిన ప్రజా దర్బార్ని కూడా కూల్చారు. ఫస్ట్ మీటింగ్ కలెక్టర్లతో అందులోనే కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారం రోజుల కల్లా దాన్ని కూల్చాడు. దాన్ని కూల్చిన తర్వాతే ప్రభుత్వానికి, జనాలకి నష్టం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమి లేదు. ప్రతిదీ ఎక్కడ చూసినా కూడా అరాచకం రాజ్యమేలే పరిస్థితి. వీళ్ళు అరాచకాలు సృష్టిస్తూ పరిపాలన చేశారు తప్పితే ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా ఫెయిల్యూర్. వీళ్ళు అరాచకాలే చేస్తున్నారు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నంద్యాల మీటింగ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడిని నడి రోడ్లో కాల్చేయాలని చెప్పి మాట్లాడాడు. ఎందుకనంటే జనాల్ని రెచ్చగొట్టడం కావచ్చు, జనాల్ని తప్పుదో పట్టించే దాంట్లో వీళ్ళు అందవేసిన చెయ్యి, వెనతో పెట్టిన విద్య వీళ్ళకి. అందువల్ల ఎందుకనంటే ఈ ప్రభుత్వం అన్ని అరాచకాల మీదే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఎక్కడన్నా చూసామంటే క్యారెక్టర్ అసెస్మెంట్ మీద ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయంటే ఎక్కడా లేవు. అదేందో వీళ్ళ సొంత చెల్లెల్ని కూడా ఇప్పుడు మీ పైన బురజలే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి దీని గురించి ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటారు యాజ్ మీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే రీసెంట్ గా అంటే ఇప్పుడు సాయంత్రం ఎవరినో అరెస్ట్ చేశారు, రహస్యంగా ఆయన్ని విచారిస్తున్నారంటే దీని గురించి ఏమైనా అప్డేట్ తెలిసిందా మీకు? అసలు ఈ కేసు గురించి ఇంకా అప్డేట్ అయితే మాకు రాలేదు. ఏమైనా గోప్యంగా చేస్తున్నారేమో తెలియదు. దాని గురించి అయితే మేము కూడా మా పార్టీ తరపు నుంచి మా అధినేత కూడా స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని క్షమించే పరిస్థితి లేదు, దీని మీద విచారణ జరగాలి, ఎలక్షన్ కమిషనర్ దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి మేము కూడా క్లియర్ గా ఉన్నాం. ఈ దాడి ఎవరు చేశారు, ఇలాంటి దాడులకి ఎవరు ప్రోత్సహిస్తారు, దాడులు జరిగే విధంగా ఎలా ఉంటాయి, మనం ఒక్కసారి గతంలో అంబట్రాంబాబు మాటలు తీసుకున్నాం, కొడాలని మాటలు తీసుకున్నాం, బొత్స సత్యనారాయణ మాటలు తీసుకున్నాం, జోగి రమేష్ మాటలు తీసుకున్నాం. వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఒకసారి చూస్తే తెలుగుదేశం మీద దాడులు ఎలా చేశారు అనేది పక్కాగా వీళ్ళే చేస్తున్నారు. అటువంటి దాడులకి నేతృత్వం వహించేదే తాడేపల్లి ప్యాలెస్. డైరెక్షన్